హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా ప్లేస్లోకి ఎన్టీఆర్ గారి దేవరా సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది సార్. యాక్చువల్గా ఓజీ సినిమాని సెప్టెంబర్ 27కి, దేవరా సినిమాని అక్టోబర్ 10కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు ఓజీ సినిమా పోస్ట్ పోన్ 2025కి అయింది అని అంటున్నారు. దేవర మూవీ అక్టోబర్ 10 నుంచి ముందుకు సెప్టెంబర్లోకి రాబోతుంది. అది కూడా 27 డేట్ అని అంటున్నారు. వార్తల్లో నిజమెంతుంది, అదే టైంకి వస్తాయంటారు. అది దేవర సినిమా ముందుగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి దేవర సినిమా ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయింది. ఏదో వర్క్ సాగుతుంది, దాన్ని 2 పార్ట్లు చేస్తారని విన్నాను నేను. అవును, అది ఎందుకంటే ఓజీ సినిమా అలా కాదు, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ సినిమా. కత్తిమే సాములాడిది. అది హిట్ అయిందా పాన్ ఇండియా సినిమా అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ని నమ్మలేకపోయామా, కన్విన్సింగ్గా లేదా? సినిమా అంటే అంతే కదా. సినిమా అంటే టు మేక్ బిలీవ్. ఆ చూసిన ప్రేక్షకుడికి నమ్మశక్యంగా ఉండాలి, అది డైజెస్ట్ అవ్వాలి. అందువలన ఆ చేయడంలో ఏమాత్రం అరమరికలు ఉన్నప్పుడు కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. కనుక మీరు చెప్పినట్టుగా అక్టోబర్ కూడా కాదు, అంతకంటే లేట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ముగింపు దశలో హరిహర వీరమల్లు ఉంది, ఏఎం రత్నం అంతకంటే ఎక్కువ కాలం ఆగలేడు, వడ్డీలు పెరిగిపోతున్నాయి ఒక పక్క. తర్వాత ఇది ఉందనుకోండి ఉస్తాద్ భగత్ సింగ్, అది కూడా పెద్ద దీని పట్ల గ్రాఫిక్స్ కానీ లేకపోతే వాడి సెల్యులాడి మీద చూపించే జిమ్మిక్స్ కానీ ట్రిక్ వరకు మనకి ఎక్స్పెరిమెంటల్ వర్క్ ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు. ఓజీ సినిమా మాత్రం డెఫినెట్గా వాడు ఏదైతే అనుకున్నాడో అది మనకు కనిపించాలి. కనిపించకపోతే సినిమా ఎందుకు బాగలేదో చెప్పలేడు, ఏదో వెళితే అనిపిస్తుంది అన్నమాట. అటువంటి ప్రమాదం ఉంది కనుక డెఫినెట్గా ఓజీ సినిమా వెనక్కి వెళ్తుంది. ఎంత వెనక్కి వెళ్తుందో మనం చెప్పలేము. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉందనుకోండి, ఒక లైన్ ఉంది, ఆ లైన్కి న్యాయం చేయాలంతే, పర్వాలేదు. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, లైన్ ఉంది, ఏదో ఫైట్ సన్నివేశాలు ఏమున్నట్టయితే యాక్షన్ సన్నివేశాలు కొంచెం టైం పడుతుంది. కానీ మామూలుగా ఆ సినిమాలో మీకు ఇక్కడ షార్ట్ బై షార్ట్ చూసుకునే అంశాలు రావు డెఫినెట్గా. అందులో సుజిత్ మొన్న ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారంగా చేయాలంటే నాకు ఇట్ టేక్స్ అట్లీస్ట్ రాజమౌళి సినిమాలాంటిది అవుద్దన్నమాట. అందుకని డెఫినెట్గా ఆ సినిమాకి నిజంగా ఒకవేళ చాలా అంటే కన్విన్సింగ్గా ప్రేక్షకుల్ని కొంచెం పిచ్చెక్కించేలా సినిమా ఉందనుకోండి, మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమా చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇప్పుడు ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ ప్రకారంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినప్పుడు కూడా ఓట్లేసిన ప్రజలందరూ చూస్తారు. పిఠాపురంలో మా పక్కనే ఉన్నాడు కదా, వైజాగ్లో మా పక్కనే ఉంటుంది కదా, అదే కదా రజనీకాంత్ హెల్ప్ అయ్యింది, అదే కదా ఎంజీఆర్ హెల్ప్ అయ్యింది. అందువల్ల పవన్ కళ్యాణ్కి ఎక్స్ట్రాగా రజనీకాంత్ లాంటి హీరోకున్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్కి ఉంది కనుక ఇక ముందు ఆయన సినిమాలు ఏదైనా బాక్సాఫీస్ హిట్లే అవుతాయి. కానీ బాగా తీర్చిదిద్దడమే ఒక సమస్య. దానికి టైం పడుతుంది డెఫినెట్గా. ఓజీ సినిమా ఇట్ టేక్స్ టైం. ఓకే, కానీ దేవరాన్ని అంటే మామూలుగా సినిమాలు మనం ముందుకు తీసుకురావడం ఎప్పుడు చూడం సార్, రేరుగా చూస్తూ ఉంటాం. ఎందుకు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు? అక్టోబర్ నుంచి మళ్ళీ సెప్టెంబర్కి ఎందుకు అంటారు సార్? ఎవరు లేదు ఇక్కడ థియేటర్గా సినిమా రిలీజ్ ఒక దాంతో డిపెండ్ అయి ఉండదు కదా, మంచి థియేటర్స్ కొన్ని కావాలి కదా. ఓకే, కనుక థియేటర్ దొరికినప్పుడు గ్యాప్ ఉన్నప్పుడు వేసేస్తారు అంతే. ఇప్పుడు ఒక సినిమా మీద ఒక వారం రోజులు టైం లేకుండా ఒక సినిమా మీద ఒక సినిమా వేసి ఇబ్బంది పడే కంటే గ్యాప్ ఉంది అక్కడ. ఆ సినిమా చూడడానికి ఏమో రోజులు ఉన్నాయి. అందువల్ల దేవర సినిమాని ముందుగా ప్లాన్ చేయడం అవసరం. కాదంటే ఒకటే సమస్య, బిజినెస్. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వస్తుంది. అది కూడా సక్సెస్ఫుల్గా పూర్తయినట్టయితే దేవర సినిమా ముందుగా రిలీజ్ చేయడంలో వాళ్ళు లాభే కానీ నష్టం ఏం లేదు. ఓకే ఓకే సార్, ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనిపిస్తుందా సార్? ఏదమ్మా 2 సినిమాలు కూడా అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమాల పైన చాలా ఒక రేంజ్లో ఉన్నాయి కదా, మరి 2 సినిమాల రిజల్ట్స్ కూడా బ్లాక్ బస్టర్ ఆ రేంజ్లోనే ఉంటుందంటారా సార్? రెండో సినిమా ఓజీ సినిమా ఆయన బుర్రలో ఏముందో అది చూపించగలిగితే సూపర్ హిట్ అండి. అది కష్టం, కత్తిమేసి. అందుకే ఎక్స్పెరిమెంటల్ సినిమా ఏది తీసినప్పుడు కూడా మనం చెప్పలేము. సినిమా ఇది సుకుమార్ తీశారు కదా,
నెంబర్ 1 నేనొక్కనే. వన్ నేను ఒక్కనే. అది ఎంత మంచి సినిమా. అవును. జనంలోకి వెళ్ళకపోతే నువ్వు ఎంత కష్టపడి చేసినప్పుడు కూడా జనంకి ఎందుకండి, మేము థియేటర్కి వచ్చాము, మాకేదో అద్భుతంలాగా అనిపించినట్టు అది మంచి సినిమా. సో చూడండి ఊరికే తలనొప్పి వచ్చేసిందండి. అంటే అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా చెడ్డ సినిమా అన్నమాట. ప్రేక్షకుల్ని రంజింపజేసేదే మంచి సినిమా. దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. అట్లాంటి కథావస్తువులు తీసుకోకూడదు. ఏగా సినిమా తీశాడంటే రాజమౌళి ఎంత రిస్క్ అండి. ఒక ఏగని హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఎంత కన్విన్సింగ్గా చేశాడు అంటే ఈ 4 వర్గాల ప్రజలు ఉంటారు కదా, ఇంకో 5వ వర్గం ఉంది. అంటే కొంచెం అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటున్న పిల్లలు, అడుగులేస్తున్న పిల్లలు, ఈ చిన్న చిన్న బుజ్జి అడుగులేస్తున్న పిల్లలకి ఆ ఏక సినిమా బ్రహ్మాండంగా నచ్చేసింది. అవును. అర్థమైందా. వాళ్ళు టార్గెట్ చేయలేదు కానీ పిల్లలు టార్గెట్ చేశారు. అలాగుండాలి డైరెక్షను. అలాగుంటే డెఫినెట్గా సూపర్ హిట్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ట్రంప్ కార్డులు అయ్యారు. చివరి దశలో ఆల్మోస్ట్ కూటమిలో ఉన్న పుణ్యానికి మోదీని గట్టెక్కించేటువంటి అవకాశం వాళ్ళకి కలిగింది. ఇవన్నీ వాళ్ళ అన్నయ్య ఫేసులో కనిపిస్తాయి మనం చదవగలిగితే. అలాంటి వ్యక్తి రజనీ పక్కన సమవుజ్జీలు, అక్కడ సూపర్ స్టార్ అయినా ఇక్కడ మెగాస్టార్ అయినా ఆ వేదిక మీద గౌరవించడమే చాలా గొప్ప. అటువంటిది మోదీని తీసుకొచ్చి చిన్నపిల్లలాగా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి చిరంజీవిని కావలించుకొని, చిరంజీవిని తర్వాత ఏంటంటే గట్టిగా పట్టుకొని నిన్ను మించిపోయే నీ తమ్ముడు అని చెప్పినప్పుడు ఏ తండ్రికైనా జలజల కన్నీరు కారిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్, మోదీ, చిరంజీవి ముగ్గురు విజయకేతనాలు ఎగరేశారు. విజయకేతనం అంటే చెయ్యి పైకెత్తి జై కొట్టడం అన్నమాట. అది ఎగరేశారు, అందరూ చూశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి చిరంజీవిని గౌరవించుకున్నాడు. అప్పుడు చిరంజీవి తట్టుకోలేక గుండె పగిలేలాగా పాప ఆ ముఖంలో ఇంత గంభీరంగా ఉన్న చిరంజీవిని, అంటే చిన్నప్పుడు చిరంజీవి గారి చేతుల్లో పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ వీడైనా ఎంత పెద్దోడయ్యాడు. ఇప్పుడు ఎందుకంటే టోటల్ క్రెడిట్ అంతా చిరంజీవికి, సురేఖమ్మకే దక్కుతుంది. నాకు మా అన్నయ్య కాదు తండ్రి అంటాడు, నాకు మా వదిన కాదు తల్లి అంటుంది. ఆ వదిన చెప్పు చేతుల్లోనే బతికాడు. వదిన ఏం చెప్తే అది విన్నాడు. అంటే ఆయనకి తల్లి కంటే మించింది వదిన. అది అలాగే చిరంజీవి కూడా ఒకప్పుడు ఒక మాట అన్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ నేను కానీ ఉన్నానంటే మా వెనక సురేఖ ఉందని చెప్పాడు. ఇవన్నీ వాళ్ళు చెప్పుకున్న మాటలే మనం కూర్చి చెప్తున్నమాట. దాంతో తను తట్టుకోలేక ఈసారి అప్పుడు సురేఖమ్మ మొహం చూడాలి. అలా కళ్ళు తుడుచుకుంటుంది, తన్మయత్వంగా ఫీల్ అవుతుంది. ఒక పక్క అన్నా నిజనో ఏడుస్తుంది. ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను చెప్తున్నాను. ఇవాళ చిరంజీవి సినిమాలు చేస్తాడు కానీ ఉన్నతమైనటువంటి ఒక పదవి మాత్రం చిరంజీవిని వరిస్తుంది తొందరలో. చిరంజీవి సినిమాలు చేయడం మానేడు కానీ ఆయన గౌరవానికి, ఆయన స్థాయికి, ఆయనకున్న పద్మవిభూషణ్ అవార్డుకి తగ్గట్టుగా కేంద్రం నుంచి మంచి ఒక విలువైన పదవి వస్తుందని మనం ఘంటాపదంగా చెప్పచ్చు. అందుకు మోదీ కూడా సుముఖంగా ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే పూర్తి నమ్మకం మాట. ఆయన ఏం చెప్తే చేస్తాడు చిన్నపిల్లలాగా. అయితే ఆయన కొడుకు అయినట్టయితే మోదీ ఒక తండ్రిలాగా వెంటబడి వచ్చి చేస్తా అన్నట్టుగా చేసాడన్నమాట. కనుక తప్పకుండా చిరంజీవిని మనం రాబోయే రోజుల్లో సినిమాను మానేస్తాడని చెప్పను. ఆయన గౌరవానికి తగ్గట్టు ఉన్నటువంటి పోస్టు తప్పకుండా వస్తుందని మనం ఆశిద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.